ప్రాఫిట్ అంటే ఎంత? ఎప్పుడు ఊహా లెక్క ఎక్కువ. ఓకేనా? పెన్ను యూజ్ చేయి, పేపర్. ఓకేనా? గెయిన్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 3,48,000 మైనస్ అంటే ఎంత? 98,000 గెయిన్. సో గెయిన్ పర్సెంట్, గెయిన్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, 98,000 by 2,50,000 into 100. 1 2 3 1 2 3 cancel, 0 0 cancel. ఓకేనా? 25 తో డివిజన్ అంటే ఏం చేయాలని చెప్పా? ఇంటూ 4 2 డిజిట్ తర్వాత డెసిమల్. 98 ఇంటూ 4 అంటే ఎంత? 400 ప్లస్ 4 2 8. 3 పాయింట్ ఇక్కడ ఎంత ఉంది? 10. ఎంత తేడా వచ్చింది? ఓకేనా? అక్కడ 33% నుండి ఏం చేస్తావు నువ్వు? పెట్టేస్తావుగా, అందుకే చేయకుండా చెప్పుకో. ఓకేనా? అది నీకు గట్టి దెబ్బలు పెడితే కానీ పనిలోకి రావు. ఓకే. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈస్, వర్షం వస్తుందా రమ్య? అమ్మయ్య, రావాలని చూస్తున్నావు కదా, ఎగిరెగిరి చూస్తుంది. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ rupees 2516 and selling price is rupees 2272, ఏమొస్తుంది దీనికి? 2272 ప్రాఫిట్ వస్తుందా? కాస్ట్ ప్రైస్ ఎంతయా? అది. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ లాస్. ఎంత లాస్ అమౌంట్ లో? 244. లాస్ పర్సంటేజ్ ఫార్ములా లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎంత వచ్చిందో చెప్పండి. ఊహాజనితమైన బడ్జెట్ లేకండి. $244/2516 into 100. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. 10% వస్తుంది కాదు, ఎంత వచ్చిందో చెప్పండి. ఊహించి వేస్తారేంటి? అది బొమ్మ అదిరిందా? ఇప్పుడు 10% యాడ్ నుంచి తీసుకొచ్చేస్తా. క్యాలిక్యులేషన్స్ అసలు చేయట్లా, బెల్టెట్ కొట్టాలి ఒక్కొక్కరిని. ఏంటది చెప్పరా? కష్టంగా ఉందా? పెద్దగా ఉందా? నేను చేస్తే మీకేమొస్తుంది? అన్ని నేనేగా చేస్తున్నాను. 244 2516 అవునా? ఇలా డివిజన్ చేయి, నష్టమే ఉంది. లేదా 244/2516 ఇంటూ 100. 6 4 24, 1 4 4. 6 4 24, 2 4 8, 9 4 36. ఓకేనా? అది. ఇప్పుడు 61ని 629తో డివైడ్ చేయి, డివిజిబుల్ అవదు, 0. ఓకేనా? 610లో కూడా డివైడ్ అవుతుందిగా. మరి ఇక్కడ ఏం చేయాలి? 6100 10 సార్లు అయితే ఎక్కువైపోతుంది. 9 times
5661 మైనస్ చేస్తే 439 ఇంకో 0 పెట్టాం. ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. 7 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది. 42. 7 6s 42. 6 వేస్తే ఎంత వచ్చిందా? 6 9 54, 6 12 నోటి 13, 36 నోటి 37. అంతేనా? మైనస్ చేసావు ఎంత? 6. 8 మైనస్ 3 5. 13 మైనస్ 7 3774. 1 616 మళ్ళా 0 పెట్టాం. 9 టైమ్స్. డివిజన్ చేయండి అమ్మా. రాకపోతే కష్టంగా ఉందని అక్కడ రాసేయండి. పని 5th ఆప్షన్ కష్టంగా ఉంది. ఎగ్జామ్లో అందరూ చేసే లెక్కలు చేస్తే మనకు ఉద్యోగం రాదు. ఓకే, పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుంది అంటే 100% క్వశ్చన్ పేపర్ ఉంటే ఎగ్జామినర్ మైండ్లో అందరూ క్వాలిఫై అవ్వాలని 35% జనరల్గా ఇచ్చేస్తాడు. దోజ్ హు ఆర్ టేకింగ్ కోచింగ్ ఆర్ నాట్, కోచింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా మినిమం బేసిక్ నాలెడ్జ్తో 35% రాసేటట్టు ఇచ్చేస్తాడు. ఇది ఎగ్జామినేషన్ సెట్టింగ్ చేసే వాళ్ళకి ప్రిన్సిపల్స్ మినిమం. నెక్స్ట్ ఇంకో 35% కొంచెం ఆలోచించి ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసి చేయగలిగిన వాళ్ళకి ఉంటాయి. రిమైనింగ్ 30% బొమ్మ కనబడద్ది, బొమ్మలు అనుష్క. అర్థమైందా? ఈ రెండిట్లో అందరం ఇంచుమించుగా ఉంటాం. ఓకే, మనకి జాబ్ కావాలి అంటే ఈ 30%లో ఎంత హైయెస్ట్ స్కోర్ చేస్తే అంత ప్లస్ ఉంటుంది. అది అర్థమైందా? మీరు ఏ ఎగ్జామ్కైనా వెళ్ళండి, ఏ ఎగ్జామ్కైనా వెళ్ళండి, ఎన్ని లక్షల మంది అయినా రాయనివ్వండి, సిల్లీగా సరదాగా ఇంట్లో తిడుతున్నారు, ఓ ట్రైల్ వేద్దాం చూద్దాం, ఎగ్జామ్ ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అందరూ 90%. ఓకేనా? రిమైనింగ్ 10% డూ ఆర్ డై, చావు రేవో. ఓకే, మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలా? ఎక్కడ ఉంటే పని అవుద్ది, ఇక్కడ ఉంటే పని అవుద్ది. అంతేగాని ఒక పోస్ట్ ఉంది, నువ్వు ఎన్ని ఉద్యోగాలు చేయాలి? ఎన్ని ఉద్యోగాలు చేయాలి నువ్వు? ఒకటేగా. అది ఉందా లేదో చూసుకో. నీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందా లేదా, అది నాది అనుకుని చదవాలి. అర్థమైందా? పోస్టులు తక్కువ ఉన్నాయి, సాకులు, కుంటి సాకులు అయ్యి, పనికి మానవులు చెప్పే సాకులు. పోస్టులు తక్కువ ఉన్నాయి. ఓకేనా? టైం సరిపోదు, నోటిఫికేషన్ తక్కువ రోజులు ఇచ్చాడు, ఇలాంటివన్నీ ఫాల్స్ పర్సన్స్ చెప్పేటటువంటి ఫ్రాడ్ మాటలు. అర్థమైందా? పోస్ట్ కావాలి అంటే ఒకటే, డూ ఆర్ డై, చావు రేవో, నో రెస్ట్. ఓకే, నో ఎంటర్టైన్మెంట్స్. జాబ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం, జాబ్ వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చిన చిందులు వేసుకో. ఎవడు అడగడు, ఉద్యోగం నుంచి తీయడు. ఓకేనా? ఎవడది నీ ఇష్టం. అది తీయాలంటే చాలా తతంగం ఉంటుంది, అంతే కదా? అది అంతేగాని మనం చేయలేము, మనల్ని మనం ఎప్పుడు డిగ్రేడ్ చేసుకోకూడదు, మనల్ని మనం ఎప్పుడు డిగ్రేడ్ చేయకూడదు, పోస్టులతో కంపేర్ చేయకూడదు, ఇంకొకరితో కంపారిజన్ అసలు ఉండకూడదు. నీకు నువ్వు సెల్ఫ్, దాన్ని ఏమంటారు? స్వార్థం, సెల్ఫిష్. ఇక్కడ ఉండాలి సెల్ఫిష్. ఎలా ఉండాలి? నాకు మాత్రమే ఉద్యోగం రావాలి. దాని అర్థం పక్కనోడికి రాకూడదని కాదు, అటు చదివితే అడిగి వస్తుంది. నాకు మాత్రం కంపల్సరీ ఉద్యోగం, నాకు అవసరం, అది అవసరం. నీకు నీ ఫ్యామిలీకి అవసరం. నీ ఫ్యామిలీ కూడా నిన్ను అడగరు, నీకు ఉద్యోగం వస్తే నువ్వు శాలరీ వాళ్ళకి ఇచ్చేస్తావా? పక్కకు వచ్చేస్తావు వెంటనే. ఓకేనా? స్వార్థం. ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటంటే పక్కనోడికి చెప్తే బ్రహ్మాండంగా వస్తుంది, పక్కనోడికి చెప్తే ఎక్సలెంట్గా వస్తుంది.
నువ్వు చదవడం కాదు, పక్కన క్వశ్చన్లు వేయి. ఓకేనా? నువ్వు షార్ప్ అవుతావు. డిస్కస్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ పెట్టండి, డిబేట్స్ పెట్టండి. 100% బాగుంటుంది. అర్థమైందా? అది లేకపోతే మనకు ఉద్యోగాలు రావు. పుస్తకాలు ఎదురుగుండా ఉండి క్లాసులు చెప్తే సుఖం లేదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా ఉద్యోగం వస్తుంది. మీరు ఎంత బాగా ఎగ్జామ్స్ రాస్తే అంత త్వరగా ఉద్యోగం వస్తుంది. మీరు ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఎప్పటికప్పుడు మీరు మాడిఫై అవుతూ ఉంటారో అప్పుడు ఉద్యోగం వస్తుంది. అంతేగాని శ్రీనివాస రామానుజన్ వచ్చి చెప్పి, ఐన్స్టీన్ వచ్చి చెప్పి ఉద్యోగాలు రావు. ఓకేనా? వాళ్ళు కొంత గైడెన్స్ ఇస్తారు. మేము చెప్పేది 30%, మీ హార్డ్ వర్క్ 70%. ఓకే? మా 30% వచ్చేస్తారు. రిమైనింగ్ 70% మీరే చేయట్లా. ఓకేనా? చదవాలి. కోర్టు ఎగ్జామ్ ఎలా రాశారు? నువ్వు రాయలేదా? ఇంకెవరు రాశారు కోర్టు ఎగ్జామ్? రాసావు? ఎలా రాసావు? ఎన్ని వస్తాయి? ఎన్ని మార్క్స్కి? 80, 50. ఇటు 50 వస్తే ఎట్లా? ఆయన రాయలేదా? లోకేష్ కనకరాజ్ ఏంటి వాళ్ళు గ్లామర్ పెంచారు? కలజోడు పెట్టలేదే? ఓకే, చదవండి, అలా చదవండి. ఓకేనా? ఎగ్జామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మొదలెడితే పని అవదబ్బా. ఈ 90%లో చాలా మంది ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ పడలేక ఫ్రెష్గానో లేకపోతే హాల్ టికెట్, ఎగ్జామ్ ముందు హాల్ టికెట్లు ఇచ్చే ముందు అప్పుడు పుస్తకాలు తెస్తారు. అందరూ ఇంతే. 90%. టఫ్ కాంపిటీషన్ ఎప్పుడు 10%. చూసుకోక్కర్లా. ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకేనా? ఒకసారి ఆ సివిల్ సర్వీస్ వాళ్ళు ఇంటర్వ్యూస్ వింటా ఉంటే పిచ్చెక్కేస్తుంది. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఫోన్ ముట్టుకోలేదంటారు. ఓకేనా? మరేంటి చూడండి, మన ఫోన్ వదలని రోజు ఉండదు. ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఒకటి అన్నాము అంటే అది అక్కడ దాన్ని అలాగా అమెండ్మెంట్ లాగా దాన్ని మనం ఒబే చేయాలి. ఫోన్ అవసరం ఉన్నప్పుడే ఫోన్ పక్కన పడేయాలి. ఓకేనా? 3 గంటల ఎగ్జామ్ రాయమంటే ఎవడో 3 అవర్స్ ఎగ్జామ్ రాయట్లా. తెలుసా మీకు ఆ విషయం? 3 అవర్స్ ఎవడే కన్సిస్టెంట్గా కూర్చోలేకపోతున్నాడు. అలవాట్లేదు. అర్థమైందా? చదవడం అంటే ఎలా ఉండాలో తెలుసా? చదవడానికి కూర్చుంటే సీట్లకి చదవట్టేయాలి. అది చదవడం అంటే. ఇదివరకు నానుడు అది. ఏం చదువుతున్నావు రా? చదివితే సీట్లకి చదవబట్టేయాలి. అంటే మనం కూర్చున్న కూర్చి నేల మీద కూర్చుని చదివేవాళ్ళు. నేల మీద కూర్చుంటే చదలు పట్టాలంట, అలా చదవాలి. చదవడం కూడా మంచాల మీద కూర్చుని ఫోన్లు పక్కనెట్టుకుని కూర్చుని మళ్ళీ ఆ బుక్ కోసం లేచి, ఈ పెన్ను కోసం లేచి, ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడానికి లేచి, ఓకేనా, మళ్ళీ వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి లేచి ఇన్నిసార్లు లెగితే చదవు. అన్నీ అక్కడ పెట్టుకోవాలి. షెడ్యూల్ వేయాలి, ఒక టైం టేబుల్ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ ప్రకారం అన్న టైంకి అన్న సిలబస్ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి బోర్డు ఉన్నాయి మీకు. ఏదైనా ఒక క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసి ఏంటి, ఎందుకు తక్కువ వచ్చినాయి, ఎందుకు ఎక్కువ వచ్చినాయి, అలా రెక్టిఫై చేస్తూ ఉంటే అప్పుడు పోస్ట్ వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. అర్థమైందా? నేను వచ్చినప్పుడు పుస్తకాలు తెచ్చి నేను వెళ్ళేటప్పుడు మూసేస్తే రావు. అది డిఫికల్ట్గా అనిపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అంటేనే డిఫికల్ట్. ఓకేనా? ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి ఈ చాప్టర్లో. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఇచ్చినా ఫార్ములా అయితే ఆన్సర్ వచ్చేద్ది. ఇక్కడ బుర్ర వాడాలి, బుర్ర వాడాలి. ఈ టాపిక్ బుర్ర వాడితే పని చేస్తుంది. అది ఓకే. చూడండి, కష్టపడండి, బాగా హార్డ్ వర్క్ చేయండి. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమి ఇచ్చాడు, ఏం కట్టమన్నాడు. మ్యాథమెటిక్స్ అయినా అర్థమెటిక్ అయినా మనం ఫస్ట్ క్వశ్చన్ని ప్రాపర్ వేలో చదవాలి. ఫస్ట్ థింగ్ అది. ఓకేనా? క్వశ్చన్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏమి ఇచ్చాడు. సెకండ్ థింగ్ అది. క్వశ్చన్ మార్క్, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. థర్డ్ థింగ్ అది.
ఈ రెండింటిని లింక్ చేసే ఫార్ములా ఉంటుంది. ఫోర్త్ థింగ్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం 5. ఇది ప్రిన్సిపల్స్. ఈ ఫాలో అయితే ఆటోమేటిక్ ఎటువంటి ప్రాబ్లమ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ని ప్రాపర్ వేలో చదవాలి. క్వశ్చన్ టు గివెన్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ మార్క్, ఈ రెండింటికి రిలేటెడ్ చేస్తూ ఫార్ములా సబ్స్టిట్యూషన్ అయితే అయిపోయింది.